హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ అండ్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటంటే ఎండోమెట్రియం యొక్క ఇంపార్టెన్స్, ఎండోమెట్రియల్ థిక్నెస్. ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చి చాలామంది కూడా ఈ లైనింగ్ అని మాట్లాడతారు. అంటే గర్భసంచి యొక్క లైనింగ్, దాన్నే ఎండోమెట్రియం అని అంటారు. ఈ ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, మినిమం థిక్నెస్ ఎంత ఉండాలి, మ్యాక్సిమం ఎంతవరకు ఉండొచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఎందుకు యాక్చువల్లీ మనకి ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది ఇంపార్టెంట్ అంటే, గర్భసంచి పొర. ఇప్పుడు చాలామంది మన హాస్పిటల్కి వచ్చినప్పుడు పేషెంట్స్ అంతా బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మీకు లైనింగ్ ఎంత వచ్చింది, మాకు ఇంత వచ్చింది, మీ లైనింగ్ బాగాలేదు అని అంటే ఎంబ్రియోస్ పెట్టారు కదా, సో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, లైనింగ్ ఇట్లా ఉంటాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. సో ఈ గర్భసంచి లైనింగ్ అంటే, ఈ గర్భసంచి యొక్క లోపల పొర ఎండోమెట్రియం అంటారనమాట. ఇది ఎందుకు, దీని ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, యూజువల్గా ప్రతి నెల ఏమవుతుందంటే అండాశయం నుంచి విడుదలయ్యే హార్మోన్స్ వల్ల ఈ గర్భసంచి లైనింగ్ కూడా డెవలప్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆ సైకిల్లో కనుక ఒకవేళ ప్రెగ్నెన్సీ అంటే ఎంబ్రియో ఫామ్ అయ్యి, బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయ్యి, అది గర్భసంచిలోకి చేరి అతుక్కోవాలి అంటే అది రెడీగా ఉండాలన్నమాట. అది ఆ బ్లాస్టోసిస్ట్ని ఇంప్లాంటేషన్ చేసుకోవడానికి, అంటే పొరకి అతుక్కొని పెరగాలి అని అంటే ఆ లైనింగ్లో అంతా దానికి అనుగుణంగా మార్పులు అనేవి జరుగుతూ ఉండాలన్నమాట. సో దానికోసం ఎవ్రీ మంత్ అది రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అంతా కూడా ఈ లేడీస్లో ఆ ఎండోమెట్రియం లైనింగ్ అంతా పెరుగుతూ ఉంటుంది. సో ఆ లైనింగ్ మినిమం ఎంత ఉండాలి, ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది, ఎంతవరకు ప్యాటర్న్ ఎలా ఉండాలి, ఇవన్నీ గమనించుకున్నట్టయితే యూజువల్గా మనం ఇప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్ లేడీస్లో మనము ఫాలిక్యులర్ స్టడీ అంటూ చేస్తుంటాం అనమాట. అంటే వాళ్ళ ఎగ్ ఎట్లా పెరుగుతుంది అనేది. సో అలా ఫాలిక్యులర్ స్టడీ చేసినప్పుడు వాళ్ళ లైనింగ్ కూడా గమనిస్తుంటాం అనమాట. సో మనకి ఫాలికల్ పెరుగుతుంది కానీ లైనింగ్ ఇంకా పెరగట్లేదు అని అంటే, ఎందుకు పెరగట్లేదు, ఏ కారణం వల్ల పెరగట్లేదు అనేది గమనించుకోవాల్సి ఉంటుంది. యూజువల్గా ఈ లైనింగ్ అనేది హార్మోన్స్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. సో లైనింగ్ థిక్నెస్ ఎంత ఉండాలి అని అంటే, యూజువల్గా మనం 7 mm కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 7 నుంచి 10 mm వరకు ఉంటే బెస్ట్ అని అనుకుంటాం. సో ఈ లైనింగ్ ప్యాటర్న్ కూడా ఇంపార్టెంట్. ప్యాటర్న్ అంటే ట్రైలామినార్ ప్యాటర్న్, అంటే 3 లైన్స్ లాగా కనిపిస్తుంది అది మిడ్ సైకిల్లో. సో ఆ ప్యాటర్న్ అండ్ దాంతోపాటు ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే బ్లడ్ సప్లై. ఎండోమెట్రియం లైనింగ్కి రక్తం సరఫరా ఎలా ఉంది అనేది మనం స్కాన్లో డాప్లర్ స్టడీస్ ద్వారా చూస్తుంటాం అనమాట. సో ఫస్ట్ థిక్నెస్, దాని ప్యాటర్న్ అండ్ దాని బ్లడ్ సప్లై, ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇవంతా కరెక్ట్గా ఉన్నట్టయితేనే మనకి అది ఎంబ్రియో పెరగడానికి కావాల్సిన న్యూట్రిషన్ని, రక్తం సరఫరాని ఇదంతా సప్లై చేస్తుంది అన్నట్టు. సో బేబీ పెరగడానికి సేమ్ మనకి సీడ్ అండ్ సాయిల్ టెక్నిక్ లాగా, ఇప్పుడు మనం ఎంబ్రియో ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా మనకి లైనింగ్ అనేది కరెక్ట్గా లేదు అని అంటే అది అతకదు. సో ఎలాగైతే ఇప్పుడు మనకి నేల, భూమి అనేది కరెక్ట్గా ఉంటేనే మనం విత్తనాలు నాటితే అది మొలకొస్తుంది. అలాగే ఇప్పుడు ఆ ఎండోమెట్రియం లైనింగ్ అనేది ఎంత హెల్దీగా ఉంటేనే మనకి పెట్టిన ఎంబ్రియో అనేది అతకడం జరుగుతుంది, తర్వాత బేబీ హెల్దీగా పెరుగుతుంది అన్నట్టు. సో అందుకని లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో దీని మినిమం థిక్నెస్ అంటే, కొంతమందిలో ఎందుకు ఇది థిన్గా ఉంటుంది అనేది గమనించుకున్నట్టయితే, చాలాసార్లు ఇది హార్మోన్స్ డిపెండెంట్. అంటే బాడీలో హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా లేకపోతే ఎండోమెట్రియం లైనింగ్ అనేది కరెక్ట్గా ఉండదు. కొన్నిసార్లు హార్మోన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నా కూడా లైనింగ్ అనేది రాకపోవచ్చు. సో ఎలాంటి వాళ్ళలో ఇది రాకపోవచ్చు అని అంటే ఏమి కారణాలు ఉండొచ్చు అంటే, మెయిన్గా గర్భసంచి లోపల పొరలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అంటే క్రానిక్ ఎండోమెట్రైటిస్ అని అంటారు. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా, లేదంటే కొన్నిసార్లు గర్భసంచి పొరలో బేసిక్గా మన ఇండియాలో గమనిస్తే ట్యూబర్క్లోసిస్ అనే ఇన్ఫెక్షన్ చాలా కామన్ అన్నట్టు. సో దాంట్లో ఏమవుతుందంటే ఈ బేసల్ లేయర్ అనేది దెబ్బతింటుంది అనమాట, ఎండోమెట్రియం లైనింగ్. సో దానివల్ల అది గ్రోత్ అవ్వదు అనమాట. సో ప్రతి నెల ఒకవేళ ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే, ఒక ఓవులేషన్ అయిన 15 daysలో మనకి ప్రెగ్నెన్సీ రాలేదంటే ఎండోమెట్రియం లైనింగ్ అంతా బ్లీడింగ్ రూపంలో బయటికి వస్తుంది. మళ్ళీ కొత్తగా మళ్ళీ నెక్స్ట్ సైకిల్లో మళ్ళీ ఆ బేసల్ లేయర్ నుంచి మళ్ళీ ఎండోమెట్రియం పెరగడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ బేసల్ లేయర్ అనేది దెబ్బతింటుందో ఆ ఎండోమెట్రియం గ్రోత్ అనేది జరగదు అన్నట్టు. సో కొంతమందిలో రిపీటెడ్గా అబార్షన్స్ అయినప్పుడు వాళ్ళకి గర్భసంచి క్లీన్ చేయడం జరుగుతుంది, డిఎన్సీ అంటారు. సో అలా క్లీన్ చేసినప్పుడు ఎక్కువగా క్లీన్ చేయడం వల్ల కూడా ఈ బేసల్ లేయర్ అప్పుడప్పుడు దెబ్బతిని
తినే అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్గా డిఎన్సీస్ చేసిన వాళ్ళలో కొంతమందిలో అషర్మ్యాన్ సిండ్రోమ్ అంటారు, అంటే గర్భసంచి లోపల అంతా అతుకుల్లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు కూడా ఈ లేయర్ అనేది దెబ్బతిని అది లైనింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో మనకి ఈ లైనింగ్లో ప్రాబ్లం ఏమైనా ఉంది అని అంటే మనకి యూజువల్గా స్కానింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. స్కానింగ్లో మనకి ఎండోమెట్రియం లేయర్ కరెక్ట్గా రావట్లేదు అని అంటే ఎందుకు రావట్లేదు అనేది తెలుసుకోవడానికి ఏ రకమైన టెస్ట్ చేయాలంటే హిస్ట్రోస్కోపీ అనేది ఒక పరీక్ష ఉంటుంది. సో ఈ హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచి లోపలికి కెమెరా పంపించి ఏం ప్రాబ్లం ఉంది, అతుకులు ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, అలాంటివి ఏమైనా గమనించినట్టయితే వాటికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎలా దాన్ని సరి చేయాలి అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఈ ఎండోమెట్రియం లైనింగ్ కూడా ప్రతి ఒక్కరికి ఫిక్స్డ్గా ఉండదన్నమాట. ఇది పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. ఏ లేడీకి కూడా సేమ్ అందరికీ 7.5 ఉంటే నార్మల్ అన్నట్టు కాదు, ఈచ్ ఇండివిజువల్కి అది డిఫరెంట్గా ఉంటుంది. సో మీ విషయంలో అది మీకు ఎంతవరకు ఎండోమెట్రియం లైనింగ్ ఎంత థిక్నెస్ ఉంటే మీకు అది బెస్ట్ అనేది మీ డాక్టర్ మీకు చెప్తారనమాట. సో మీరు ఎక్కువగా దాని గురించి వరీ అవ్వద్దు. మీరు డాక్టర్స్తో డిస్కస్ చేసి ఎండోమెట్రియం లైనింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మీ డాక్టర్తో డిస్కస్ చేసి ఆ రకంగా మీరు సలహాలు పాటించాలి. థ్యాంక్ యూ.